హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ సండే స్పెషల్గా ఎగ్ దమ్ బిర్యానీ అండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను సన్న చిల్లికలుగా చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 4 ఎగ్స్ని బాయిల్ చేసి ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెంగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కొంచెంగా రోజ్ వాటర్, కొంచెంగా కుంకుమ పువ్వుని కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాలు, లవంగాలు, చెక్క, యాలకులు, పచ్చిమిర్చి ఇలుకలు, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలాలు పట్టించుకోవడానికి, కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, యాలకులు, కొంచెంగా అనాస పువ్వు, జాజి పువ్వు, ఇవి మనం వాటర్లో వేసి మరిగించుకోవడానికండి. అలాగే దమ్ చేసుకోవడానికి 2-3 టిష్యూ పేపర్లు కూడా అవసరం అవుతాయి. ఇవి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో మనం తీసుకున్నటువంటి ఎగ్స్కి కొంచెంగా ఘాట్లు పెట్టుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో మనం తీసుకున్నటువంటి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి బిర్యానీ మసాలాలను ఇందులో వేసి కొంచెంగా కలుపుకోవాలి. గుడ్లు అనేవి చిట్లిపోతాయండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కొంచెంగా పసుపు కూడా వేస్తే బాగుంటుంది. 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 చెంచా వరకు ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి కూడా వేసి 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే మనం దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, అది కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మసాలాలన్నీ ఎగ్స్కి పట్టేలా కలుపుకోవాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1.5 లీటర్ వరకు వాటర్ ఎసరు పెట్టుకోవాలి. ఇది మరిగేటప్పుడు మనం తీసుకున్నటువంటి బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసినప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లో పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత నీళ్లు మరిగేటప్పుడు మనం అరగంట పాటు నానబెట్టి ఉంచినటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఉడికేటప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును కూడా వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ రైస్ మనం 90% వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం పలుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసి రైస్ ఒకటి సెపరేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఎగ్స్ మిశ్రమం వేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఈ మిశ్రమం పైన లేయర్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెంగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పైనుంచి కొంచెంగా గరం మసాలా చల్లుకోవాలి. కుంకుమ పువ్వు వాటర్ వేసి 4-5 చుక్కలు రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి టిష్యూస్తో ఈ రైస్ అంతటిని కవర్ చేసుకోవాలి. టిష్యూ పేపర్లతో రైస్ అంతటిని కవర్ చేసిన తర్వాత పైన ఒక ప్లేట్ మనం మూత పెట్టుకోవాలి. పెట్టి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉండడం కోసం ఈ ప్లేట్ పైన ఏదైనా ఒక బరువు వస్తువుని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్నపాటి రోల్ని పెట్టానండి, ఏదైనా పెట్టవచ్చు. పెట్టి 10 నిమిషాల సేపు మనం దమ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి. ఈ వేడివేడి ఎగ్ దమ్ బిర్యానీని రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.